ప్రాంతీయ పార్టీలకు నీకు ప్రత్యేకించి చెప్తున్నా నేను అర్థమైంది. ప్రతి ఒక్కడికి చెప్తున్నాడు, ఏది కులం కాదు, మతం కాదు, పార్టీ కాదు, ప్రతి ఒక్కడికి మీరు భారతీయులు అయితే అది హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, ఎవరైనా సరే ఈ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దేశం కోసం పోరాడాలి. మనం ఏమైనా తప్పు చేసామా, మనం ఏమైనా ద్రోహం చేసామా? పర్యాటకం చేస్తాకి వెళ్తే పాపం వాళ్ళని 28 మందిని విదేశీయులను ఇద్దరిని చంపారు, మన వాళ్ళని 26 మందిని చంపారు. అర్థమైంది ఎంత తప్పది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు తెలిసిన ఈ వయసులో చెప్తున్నా, భారతీయులు ఎవరి మీద యుద్ధాలు చేయలేదు. అర్థమైందా? ఎవరు భూములు ఆక్రమించుకోవాలని చూడలేదు. మనం ఎప్పుడు ప్రజాస్వామ్య దేశం, అందరినీ సమానంగా చూస్తాం. ప్రపంచంలో మన దేశానికి ఒక పేరుందంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి కులాన్ని గౌరవిస్తాం, ప్రతి మతాన్ని ప్రేమిస్తాం, అలాగే ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తాం. పాకిస్తాన్ జెండాలు అంటే రోడ్డు మీద పెట్టింటే తీసేస్తున్నారు కదా అక్కడక్కడ ఇండియాలో, మళ్ళీ దాన్ని ఎలా చూడొచ్చు మనం? అది జెండాలది వేరు, అర్థమైందా? దయచేసి జెండాలో గిండాలా తీసేయటం తీయటం అనేది అది నేను కూడా ఇప్పుడు ఇండియా జెండాను పాకిస్తాన్లో తీసేయటాలు, పీకేయటాలు, తొక్కేయటాలు అక్కడ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోను. అర్థమైందా? బార్డర్లో ఇళ్ళు ఎవరు ఉగ్రవాదులు చేశారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ కూడా అమాయక ప్రజల మీద వాళ్ళు డ్రోన్లు ఉపయోగించేసి వాళ్ళని చంపేయటాలు, వాళ్ళని తీసేయటాలు అట్లాంటివి చేయటాలు అవి కరెక్ట్ కాదు. అర్థమైందా? అది కూడా ఖండించాలి. మీరందరూ కూడా దేశం కోసం పోరాడండి, దేశం కోసం ఏదైనా ప్రయత్నాలు చేయండి. అర్థమైందా? పుట్టు పుణ్యానికి మనం ఎవరి మీదకి వెళ్ళాం. మొదటి నుంచి కూడా ఎవరెవరో వచ్చి మన దేశాల మీద యుద్ధాలు చేశారు, మన దేశాన్ని పరిపాలించారు తప్ప మనం చేయలే. ఇక నుంచి నా ఉద్దేశం ఏంటంటే మనం యుద్ధాలు చేయాలి, మనం పరిపాలించాలి, మనం విదేశీయులకు బుద్ధి వచ్చేలాగా మనం చేయాలి. హాయ్ బ్రో. హాయ్. మనం చూస్తున్నాము లండన్లో మన రామ్ చరణ్ బొమ్మ పెట్టారని, సో కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు అని. సో ఎలా చూడొచ్చు ఇది? ఏంటంటే ఇది ఒక మనిషి పైకి ఎదుగుతుంటే ఎవరికైనా ఒప్పవు కళ్ళు. అదేవిధంగా రామ్ చరణ్ గారు అతని యాక్టింగ్కి, అతని సినిమాలకి, అతను చేసిన సాహసానికి దానికి పెట్టారు కాబట్టి అందుకని చాలామంది ఓర్చుకోలేక ఓర్వలేక చచ్చిపోతున్నారు అన్నమాట జనాలు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సహజమే, ఇది ఎక్కడ పోయినా ఎన్ని సహజమే. ఒక మనిషి పైకి ఇది ఏడుస్తున్నారు అంతే, ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడని కదా అర్థం. కాబట్టి రామ్ చరణ్ గారు అతను చేసే సినిమాలన్నా, అతను వ్యక్తిగతంగానే నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఎందుకంటే ఆయన రియాలిటీలో కూడా చాలామంది పేదవాళ్ళకి సహాయం చేస్తారనమాట. ఏ సినిమా చేసినా కూడా అందులో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తారు అంతే. వాళ్ళ ఫ్యామిలీలు, మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఏ సినిమా చేసినా సగం వాళ్ళకి సగం ప్రజలకు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ఆలోచన. వాళ్ళు ముందు ఇలాగే మంచి సినిమాలు చేయాలని, తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? చెప్పాలంటే ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అంతే, తిరుగు లేదు అంతే. ఇంకా అంతే, రియల్ గ్లోబల్ స్టార్ ఆయన ఒక గేమ్ చేంజర్ అంతే. ఆయన రాబోయే పెద్దతో బ్లాక్ బస్టర్ పక్కన ఖచ్చితంగా పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఇండస్ట్రీ పక్క సినిమా, ఇండస్ట్రీ పక్క అంతే, 100% ఫిక్స్ అంతే.